దునియాలోనే పెద్ద సైబర్ దాడి చేశారు హ్యాకర్లు. 100 దేశాలల్లా 50,000కు పైన కంప్యూటర్లను హ్యాక్ చేశారు. దీంతో చాలా దేశాలల్లా సమాచార, ఐటీ, బ్యాంకింగ్ రంగాలు కుప్పకూలిపోయాయి. రాన్సమ్ వేర్ అనే పేరుతోని కంప్యూటర్లన్నీ వాళ్ల చేతుల్లోకి తీసుకున్నారు హ్యాకర్లు. బ్రిటన్, అమెరికా, చైనా, రష్యా, స్పెయిన్, ఇటలీ, తైవాన్ దేశాల్లో దీని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. రష్యా హోంశాఖ ఆఫీసులున్న 1000 కంప్యూటర్లు కూడా హ్యాక్ అయిపోయినాయి. యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ మొత్తం కుప్పకూలింది. దవాఖానాల్లో కంప్యూటర్లన్నీ ఆగిపోయినాయి. దీంతో ఆపరేషన్లు కూడా ఆపేసి వేరే దవాఖానాలకు పంపారు. జర్మనీలో రైలు టికెట్ల మిషన్లు కూడా పనిచేయలేదని చెప్తున్నారు. ఇక హ్యాకింగ్ మీద ఇంకెన్ని సంగతులు శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ చెప్పండి, ఏపీలో ఏ పోలీస్ స్టేషన్ల సైట్లు హ్యాక్ అయ్యాయి? అధికారులు ఏం చెప్తున్నారు దీనిపై? ప్రస్తుతం అయితే ఏపీకి సంబంధించి 25% పోలీస్ శాఖకి సంబంధించిన కంప్యూటర్లని హ్యాక్ అయిన అధికారులు ఇప్పటికే గుర్తించారు. దీనికి సంబంధించి డీకోడింగ్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఏపీలో ఉన్న ప్రధాన నగరాలైన తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ చూసుకున్నట్లయితే తిరుపతిలో హ్యాకింగ్ కి గురైన పోలీస్ శాఖ కంప్యూటర్లు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ 8 పోలీస్ శాఖకు సంబంధించిన కంప్యూటర్లు హ్యాక్ అయినట్టుగా గుర్తించారు. ఇవన్నీ కూడా తిరుపతి క్రైమ్, అలాగే తిరుమల, ఏర్పేడు, చిత్తూరు, కనిగిరి ఈ ప్రాంతాలు ఎక్కువగా హ్యాక్ గురైనట్టు గుర్తించారు. ఇక విశాఖపట్నంలో అన్ని సిస్టమ్స్ కూడా ఇవన్నీ కూడా విండోస్ కాకుండా ఐఓఎస్ సిస్టమ్స్ వాడుతున్నందుకు విశాఖపట్నంలో, అలాగే సెక్యూరిటీ వాల్స్ కూడా ఉపయోగిస్తున్నందువల్ల విశాఖపట్నంలో ఏ కంప్యూటర్ కూడా హ్యాక్ గురికాలని చెప్పారు. అదే పరిస్థితి విజయవాడలో కూడా నెలకొంది. సాంబశివరావు కూడా తాను ఐఓఎస్ సిస్టమ్ వాడుతున్నాను, విజయవాడలో కూడా చాలా సిస్టమ్స్ అన్నిటికీ కూడా సెక్యూరిటీ వాల్స్ వినియోగిస్తున్నందు వల్ల ఇక్కడ కూడా హ్యాకింగ్ గురికాలేదని చెప్పారు. ఏదైనా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం లాంటి మారుమూల ప్రాంతంలో కూడా హ్యాకింగ్ గురైన కంప్యూటర్లు ఉన్నట్టుగా గుర్తించినట్టుగా అయితే తెలియజేశారు. మొత్తానికి అయితే శ్రీకాకుళం, కడప, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అన్నిటి మీద కూడా దీని ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో పోలీసులు వీటిని డీకోడింగ్ చేసే పనిలో అయితే ఉన్నారు. సిస్టమ్స్ ఆన్ చేసిన వెంటనే ఎన్క్రిప్టింగ్ పాస్వర్డ్ అడుగుతుండడంతో ఒకసారిగా పోలీసులు షాకు గురయ్యారు. తమ సిస్టమ్స్ తామకి ఎన్క్రిప్టింగ్ పాస్వర్డ్ తామే ఇచ్చుకోవడం అనేది వెంటనే హ్యాకింగ్ గురైనట్టుగా గుర్తించడం జరిగింది. చాలా చోట్ల ఏపీకి సంబంధించిన చాలా చోట్ల పోలీస్ శాఖలో ఒరిజినల్ సాఫ్ట్వేర్స్ వాడకపోవడం వల్ల హ్యాకింగ్ గురైనట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. చాలా చోట్ల ఒరిజినల్ సాఫ్ట్వేర్ వాడకుండా మాల్వేర్స్ సంబంధించిన సాఫ్ట్వేర్స్ వాడడంతో హ్యాకింగ్ గురైన పరిస్థితి ఏర్పడిందని కూడా పోలీసులు గుర్తించారు. అయితే వీటన్నిటిని కూడా డీకోడ్ చేసి వెంటనే యథాస్థితికి తీసుకొచ్చేందుకైతే ప్రస్తుతానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా అమరావతి ప్రాంతం, అలాగే రాజధాని ప్రాంతం అయిన విజయవాడ, అమరావతి 2 ప్రాంతాల్లో కూడా పోలీస్ సిస్టమ్స్ ఎక్కడెక్కడైతే హ్యాక్ అయ్యి ఉన్నాయో, ఎందుకంటే ప్రధానమైన ఇన్ఫర్మేషన్ అంత ఇందులో ఉంటుంది కాబట్టి వీటిపై ప్రధానంగా దృష్టి సారించినట్టుగా కూడా తెలియజేశారు. అయితే ఏదైనా సరే మారుమూల ప్రాంతాల్లోని, అలాగే తిరుపతి వంటి కొన్ని చోట్ల తప్ప ఎక్కువ శాతం పోలీసు శాఖకు సంబంధించిన సిస్టమ్స్ హ్యాక్ కానప్పటికీ కూడా టోటల్ గా చూసుకున్నట్లయితే మాత్రం 25% సిస్టమ్స్ అన్ని హ్యాక్ గురైనట్టు గుర్తించారు. దీన్ని ముందు డీకోడ్ చేసే పనులు అయితే ప్రస్తుతానికి ఆంధ్ర పోలీసులు ఉన్నారు. రెహానా. ఓకే శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక కంప్యూటర్ ప్రొఫెషనల్ సందీప్ గారు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ఆయన అడిగి తెలుసుకుందాం. సందీప్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చూస్తున్నాం కదా, ప్రపంచవ్యాప్తంగా ఈ హ్యాకింగ్ కలకలం సృష్టిస్తోంది. అసలు ఈ హ్యాకింగ్ ని ఎలా చేశారంటారు? దీని నుంచి బయటపడటం ఎలా? అంటే ఈ హ్యాకింగ్ వచ్చేసేసి మాస్ లెవెల్లో మేజర్ గా, అంటే మనం చూసినట్టయితే ఇది ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ని, గవర్నమెంట్ ఏవైతే వ్యవస్థ ఉందో కుప్పగూల్చేందుకు చేసినట్టు మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది ఈ హ్యాకింగ్. దీన్ని బట్టి చూస్తా ఉంటే అంటే స్పెసిఫిక్ గా 1 కంట్రీ, అంటే ఒక్కొక్క కంట్రీకి స్పెసిఫైడ్ అయినది కాకుండా కంప్లీట్ గా అక్రాస్ గ్లోబల్ లెవెల్లో ఈ యొక్క హ్యాకింగ్ అన్నది గురైంది. ఇంతకు ముందు నుంచి ఇంతకు ముందు కూడా ఒక దగ్గర ఒక 22 వెబ్సైట్స్, గవర్నమెంట్ వెబ్సైట్స్ మనవి హ్యాక్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నిష్ణాతులు, అంటే ఒక నిపుణుల బృందం అయితే డెఫినెట్ గా సైబర్ సెక్యూరిటీ పైన ఆ కొరత ఉంది అన్నట్టయితే చెప్పొచ్చు. అక్కడ ఆ లెవెల్లో ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ని గవర్నమెంట్స్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పటిదాకా మనం న్యూస్ లో చూస్తా ఉన్నాం, కొన్ని సంస్థలు, కొన్ని అంటే పోలీస్ స్టేషన్స్ అవి హ్యాక్ కాలేదు బికాస్ సెక్యూరిటీ సిస్టమ్స్ కొన్ని పెట్టినారు, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కొన్ని ఉన్నారు, ఆర్ సెక్యూరిటీ మెజర్స్ కొన్ని తీసుకున్నారు అని వింటా ఉన్నాం. సో డెఫినెట్ గా అట్లాంటి సెక్యూరిటీ మెజర్స్ ని, సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ని, ఎందుకంటే ప్రతి ఒక్క డేటాని కూడా ఇవాళ డిజిటలైజ్ చేస్తా ఉన్నాము. సో డెఫినెట్ గా ఆ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ ని కూడా, ఎందుకంటే కంప్లీట్ గా ఇప్పుడు ఒక చిన్న ప్రభుత్వం, అంటే ఒక చిన్న పోలీస్ స్టేషన్ ని, ఆ సర్వర్ ని కనుక మొత్తం హ్యాక్ చేసి దాన్ని కొలాప్స్ చేసినట్టయితే, క్రాష్ చేసినట్టయితే ఎంత గొప్ప, ఎంత ఇంపార్టెంట్ డేటా అక్కడ మిస్ అవుతుందో, ఎంత క్రిటికల్ డేటా మిస్ అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు.
సో డెఫినెట్ గా అంటే డేటా డిజిటలైజ్ చేస్తా ఉన్నాము. మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే డిజిటలైజ్ చేయడంలో ఫోకస్ చేస్తా ఉన్నాయి. సో దానిలో భాగంగా ఇప్పుడు డెఫినెట్ గా మనం ఏంటంటే ఇంకొక లేయర్ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సైబర్ సెక్యూరిటీ లేయర్ కంపల్సరీ వేయవలసిన అవసరం అయితే ఉంది మేడం. ఓకే, అంటే సందీప్ గారు ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్లు ఏ దేశాలు ఏ విభాగాల వెబ్సైట్లను టార్గెట్ చేశారంటారు? ఇప్పటి వరకు మనకి ఉన్న సమాచారం ప్రకారము డిఫరెంట్ సైట్స్ అంటే వేరే కంట్రీస్ నుంచి కూడా యూకే ప్రైమ్ మినిస్టర్ కూడా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ర్యాన్సమ్ అటాక్ హ్యాస్ గాన్ గ్లోబల్ అని చెప్పి, అంటే ఒక పర్టికులర్ కంట్రీది కాకుండా కంప్లీట్ గా యూకేది కావచ్చు, రష్యాది కావచ్చు, కొన్ని ఇంకా కొన్ని ఏది మన అటు సైడ్ లైక్ యుఎస్ అయితే ఇప్పటి వరకు అయితే టార్గెట్ చేయలేదనే మనకు అనిపిస్తా ఉంది. బికాస్ మనం చూస్తా ఉన్నాం అంటే ఈ చెప్పండి సందీప్ గారు. హలో హలో సందీప్ గారు చెప్పండి. యా, అయితే మనకి ఇప్పుడు యూకేతో పాటుగా రష్యా ఇట్లాంటి మేజర్ కంట్రీస్ కూడా అటాక్ అయినాయి మేడం. అండ్ యూకే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ర్యాన్సమ్ అటాక్ ఇస్ గ్లోబల్ అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అక్రాస్ గ్లోబల్ గా ఈ యొక్క అటాకర్స్ అటాక్ చేసిండ్రని చెప్పొచ్చు. అంటే స్పెషల్ గా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని టార్గెట్ గా ఈ యొక్క అటాక్ అని మనం చెప్పొచ్చు. ఓకే, అంటే సందీప్ గారు ఈ హ్యాకింగ్ వల్ల ముఖ్యంగా ఎలాంటి ఫీల్డ్స్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుందంటారు? ఒకటి మేడం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు హ్యాకర్స్ టార్గెట్ చేసేది అంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఒక చిన్న గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి, ఆ డిపార్ట్మెంట్ ఫైల్స్ అన్ని కూడా ఇవాళ మనం డిజిటలైజ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు మీ సేవా సెంటర్స్ అండ్ ఇట్లాంటి సెంటర్స్ వల్ల అన్ని కూడా మనం డిజిటలైజ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఈ డేటాని లాస్ చేయడం, ఈ క్రిటికల్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని లాస్ చేయడం. సో డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఫార్వర్డ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ని, సైబర్ సెక్యూరిటీ అంటే అక్కడ ఉండేటువంటి మన ఏమంటారు మన ఈ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కొన్ని, దీన్ని మాల్వేర్ ని దీన్ని ఫైట్ చేసే సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఒక లెవెల్ ని మటుకైతే ఆ లేయర్ ని వేయవలసిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది మేడం. ఓకే సందీప్ గారు, థ్యాంక్ యూ అండి.